చంద్రబాబు పిలిస్తే వెళ్ళి తెలంగాణ మరింత ఆగం చేయి. ఆ కృష్ణ జలాలను మన నల్గొండకు రాకుండా మొత్తమే ఆగం చేసి పడే. చంద్రబాబు పిలిస్తే వెళ్తా, ఆయన పిలవకున్నా వెళ్తాను. ఎందుకంటే ఆయనకు నీకున్న సోపతి అంత బలమైనది, ఫెవికాల్ బంధం కంటే బలమైనది. మా పాలనతో సంతోషంగా ఉన్నారు. ఇక చూడిగా ఏం చెప్పాలి. రేవంత్ రెడ్డి పాలన మళ్ళా కావాలని కోరుకుంటానట. రేవంత్ రెడ్డి జీవిత కాలం అయినా ఉండాలని కూడా కోరుకుంటానట. అంత సంతోషంగా ఉన్నారట రేవంత్ రెడ్డి పాలనలో. గెలుపోవడానికి బాధ్యత నాదే. రోజుకు 18 గంటలు పని చేస్తున్నాం, మరో 2 గంటలు పెంచుతాం. 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్. గెలుపోవటానికి సంబంధించి బాధ్యత రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారట. మరి రెఫరెండం అన్నారు కదా, 14 సీట్లు వస్తాయన్నారు కదా, మరి రాజీనామా చేస్తారా రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్కు 1 సీటు రాదన్నారు, బాగానే 1 సీటు రాలే. అందులో మీరు చెప్పింది నిజమైంది, మీ ప్రిడిక్షన్ నిజమే అయింది, కాదంటలేం. కానీ 14 సీట్లు గెలుస్తాం అన్నారు, మరి 14 సీట్లు గెలవలేదు, రాజీనామా చేస్తారా? అదొకటి. ఇక 100 రోజుల్లో 5 గ్యారంటీలు అన్నారు. ఒక్కసారి ఎక్కడికి చర్చకు వస్తారో చర్చకు రండి. మీరు ఒక మేనిఫెస్టో బుక్ తెచ్చుకోండి, మీ మేనిఫెస్టో మీలో తెచ్చుకోండి. మీ దగ్గర ఉన్న మేనిఫెస్టోనే చదువుదాం. ఎందుకంటే మీరు తప్పు ప్రింట్ కొట్టుకొచ్చినాం అనుకుంటారేమో. ఏది ఆ మొత్తం 5 గ్యారంటీలు నెరవేర్చినావు? మొదటి గ్యారంటీ కింద 3 హామీలు ఉన్నాయి. 2500 రూపాయలు, 500కు గ్యాసు, అదేవిధంగా ఇది ఉచిత బస్ ప్రయాణం. దాంట్లో 2500 రూపాయలు ఇంకెయ్యలేరు మహిళలకు ప్రతి నెల. ఎక్కడ 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు నెరవేరినాయి అంటాను. ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని నమ్మిద్దామని? అది మానుకో. ఇక 18 గంటలు పని చేస్తానట, మామూలు పని కాదు ఇదిగా. 18 గంటలు అంటే 6 గంటలు మిగులుతాయి. ఇక 24 గంటలు కదా. ఇక దాంట్లో 1కో 2కో 3కో ఎటో ఒకటి పోతే ఇక మిగిలేది ఇక 3 గంటలు. మరి 3 గంటలు నిద్రపోతాను, ఇంకా 2 గంటలు పెంచుతాడు దాన్ని. అంటే 1కి 2కు 3కు కూడా పోయిరాడు. ఇక ఆ 2 గంటలే కలిపితే 20 గంటలు అవుతాయి. ఇక 4 గంటలే. ఇక నువ్వు బ్రష్ ఎప్పుడు చేద్దువు, తిండి ఎప్పుడు తిందువు, టిఫిన్ ఎప్పుడు చేద్దువు, లంచ్ ఎప్పుడు చేద్దువు, డిన్నర్ ఎప్పుడు చేద్దువు, ఎప్పుడు నిద్రపోదువు, ఎప్పుడు ప్రయాణిద్దువు? 20 గంటలు పని చేస్తే ఇక నిద్ర ఎప్పుడు నీకు? సగటున మనిషికి కనీసం 6 గంటలు నిద్రపోవాలంటాను. ఇప్పటికే 18 గంటలు పని చేస్తే ఇక 6 గంటలు ఇప్పుడు నిద్రపోతాను. అంటే ముఖం కలగకుండానే ఆఫీస్లో పోతున్నావు, తినకుండానే ఆఫీస్లో పోతున్నావు, వస్తున్నావా? ఎవరిని నమ్మిద్దామని ఇటువంటి మాటలు? ఇక నాలుక ఉన్నది, నోరు ఉన్నది, ఏది పడితే అది చెప్తే ప్రజలు నమ్ముతారంటే ఎట్లా? గిట్లనే రామోజీరావు కూడా రోజుకు 18 గంటలు పని చేస్తారా అని పొద్దంతా ముద్దు నిద్రపోతారు వీళ్ళు. రాజకీయ నాయకులు ఒక్కరి కాగానే చూడరి మీరు 4 గంటలు పడుకుంటారు, 4 గంటల వరకు. నేను చూసిన ఆల్రెడీ చాలా మంది మంత్రులను చూసిన నేను. ఎమ్మెల్యేలు కూడా 12 కాగానే ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 1 కాగానే ఇంత తింటారు, 1 గంటల నుండి 4 గంటల వరకు పడుకుంటారు. ఇంకా సోమవారిపోతులు అయితే 5 గంటల వరకు పడుకుంటారు. ఇక 6 గంటలకు లేస్తారు. వాళ్ళ దినచర్య ఉంటుంది, ఇక దందాలు, కబ్జాలు, ఆ భూములు ఈ భూములు వీటి మీద పడతారు. ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా చేసేది పని పొద్దున 10 గంటల నుంచి 1 గంట వరకే చేస్తారు. తర్వాత ఎవరు అందుబాటులో ఉండరు. ఇవన్నీ అబద్ధాలు, జూటా మాటలు ఇవన్నీ.